నగేష్ గారు, సార్ కొండా సురేఖ మొన్న మాట్లాడిన మాటలకి ఈరోజు సారీ చెప్పారు. మరి ఎలా చూడాలి? ఈ వ్యాఖ్యలు తప్పు జారే మాట్లాడినట్టుగా మనం భావించాలా? ఆమె రియలైజ్ అయ్యారు అనుకోవచ్చా? తప్పు ఒప్పుకున్నట్టేనా? తప్పు సొసైటీలో చాలా ఉంటదండి. ఇందాక మనం లెట్స్ బిగిన్ అవర్ డిబేట్ విత్ మిస్టేక్ అయింది పర్టికులర్ మనిషితో అనే కన్నా మనం ఒకసారి ఈ సిచ్యువేషన్ అరైజ్ అవ్వడానికి రీజన్ ఏంటో అనాలిసిస్ చేద్దాం. మనము లాస్ట్ 15 years అంటే లాస్ట్ 10 years బిఆర్ఎస్ రూలింగ్ నుంచే చూద్దాము. ఎవరో స్త్రీల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. సెక్రటేరియట్ ఇనాగ్రేట్ చేస్తారు, గవర్నర్ కి మర్యాదగా పిలవరు, పార్లమెంట్ ఇనాగ్రేషన్ చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని టైటిల్ ఇచ్చి ఆయనకి పిలవరు. సరే, ఈ ఫీమేల్స్ కి అయితే ఈ రాజకీయంలో పొలిటిక్స్ లో కొంచెం స్టూపింగ్ టు ది లోయెస్ట్ లెవెల్ కి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఈ సిచ్యువేషన్ కొండా సురేఖ గారికి ఓ ఎమోషనల్ గా ఆమె ట్రోల్ చేశారు. ఆమె బాధలో ఏదో స్టేట్మెంట్ ఇచ్చింది, దానికి ఇంకా ఆపోజిషన్ నుంచి స్టేట్మెంట్ వచ్చాయి, అంటే సో కాల్ సెలబ్ వరల్డ్ నుంచి వచ్చింది. కానీ మనం ఇక్కడ సిచ్యువేషన్ చూద్దాం. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ కంప్యూటర్స్. మిస్టేక్, ఎర్రటిక్ బిహేవియర్ అప్పుడప్పుడు అవుతాయి. ఐ గెస్ ప్యానలిస్ట్ లో మన వ్యూవర్స్ ప్రతి ఒక్కరు అగ్రి అవ్వాల్సిన విషయం ఇది. కానీ ఇక్కడ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మనం స్టేట్మెంట్ డెలివర్ చేసిన తర్వాత దానికి రెక్టిఫైగా అపాలజీ సరెండర్ చేశారా అంటే, డెఫినెట్ గా అపాలజీ సరెండర్ చేశారంటే దే రియలైజ్ దేర్ మిస్టేక్. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏది మన పార్లమెంట్ లో అరుణాథ్ ఠాగూర్ నుంచి మన అసెంబ్లీలో అసభ్య పదజాలాలు వాడడం మరీ ఎక్కువైంది లాస్ట్ 10 years లో. ఇదే బీజేపీ, ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. అంటే నేను బీయింగ్ ఏ కాంగ్రెస్, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దాట్ కి కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అది కాదు. ఎవ్వరు మాట్లాడినా నా అబ్జర్వేషన్ ప్రకారం ఇందాక సునీతారెడ్డి గారు అన్నట్టు వాట్ వీఆర్ గివింగ్ టు నెక్స్ట్ జనరేషన్, ఏ విధంగా మనం మోటివేట్ చేస్తున్నాము. you're being a representative certain constituency state లో మీరు క్యాబినెట్ మినిస్టర్ ఆర్ లైక్ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఎవరైనా సరే ఎంపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు. యూ గాట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నువ్వు ప్రజల సమస్యల మీద మాట్లాడాలా, లేకపోతే ఇలా అసభ్య పదజాలాలతో మాట్లాడాలా అన్నది మనం వాస్తవానికి కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే, మనము సొసైటీగా బెస్ట్ లీడర్షిప్ ని, బెస్ట్ ఎథికల్ లీడర్స్ ని ప్రొడ్యూస్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాము. అదందరం మనం అగ్రీ అవ్వాల్సిందే. కానీ సిచ్యువేషన్కి వచ్చేసరికి మనం ఇరుపక్షంలో, అటు కొండా సురేఖ గారు కావచ్చు, ఇటు సైడ్ ఎవరైనా సెలబ్స్ కావచ్చు, ఫీమేల్సే ఉన్నారు సిచ్యువేషన్ లో. సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్యానెల్ లో డిబేట్ మాట్లాడుతున్నప్పుడు? అదే మీరు చెప్పినట్టు రెండు వైపులా మహిళలే ఉన్నారు. కానీ తనకు జరిగిన ఈ ఇబ్బందికరమైన పరిస్థితి, కొండా సురేఖ ఫొటోస్ని బీఆర్ఎస్ ఏదో ట్రోలింగ్ చేసిందని బాధపడుతున్న ఒక మహిళ ఇంకో మహిళపై వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు, ఎంతకంటే దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది కరెక్ట్ కాదు అనేది అటు ఇండస్ట్రీ నుంచి కానీ ఇటు రాజకీయ నాయకుల నుంచి కానీ వస్తున్న మాట. మీ టీపీసీసీ చీఫ్ కూడా స్పందించారు. యాంకర్ గారు, సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు విజయ్ ఆర్య అన్న గారు స్టూడియోలో ఉంటారు, గట్టిగా అరుస్తారు. ఎందుకంటే బిఆర్ఎస్ హై స్పీచ్ ఏదో దొరికినట్టు. అది కాదు ఇక్కడ. వీఆర్ హ్యూమన్ బీయింగ్, సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ఎర్రటిక్. కానీ ఇప్పుడు ఈ రోజు అపాలజీ సరెండర్ చేశారంటే మనము బ్రాడ్ మైండెడ్ సెన్స్ లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాట్ టేక్ దిస్ ఇష్యూ ఫార్వర్డ్, బట్ అంటే ఇక్కడ ఒకటి నగేష్ గారు, ఇక్కడ ఒక విషయం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎమోషనల్గా ఏదో మాట్లాడారు, సారీ చెప్పారు, ఓకే. కానీ ఆ సారీ ఓన్లీ సమంతకే చెప్తారా, కేటీఆర్ కూడా చెప్పినట్టుగానే మనం భావించాలా? మరి కేటీఆర్ ఇప్పటికే ఒక నోటీస్ రిలీజ్ చేశారు, ఖచ్చితంగా తనకు నాకు 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే లీగల్గా వెళ్తాను, పరువు నష్టం దావా వేస్తా అని చెప్తున్నారు. మరి కేటీఆర్ కూడా క్షమాపణ చెప్తారా? మరి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పారు, మరీ వర్స్ట్ గా చెప్పారు, రికార్డింగ్ డాన్సులు చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, అవన్నీ ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది, ఆయన చెప్పారు కూడా. కానీ ఇప్పుడు సారీ చెప్తుంది ఒక పర్టికులర్ పర్సన్ కాదండి, తెలంగాణ సమాజానికి. సారీ, వి కమిటెడ్ ఎర్రర్ అంటే మొత్తం సమాజానికి చెప్తున్నారు, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వద్దు అని. ఆ కోణంలో ఒకవేళ సారీ చెప్తున్నారంటే వీ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. బట్ మనం ఇప్పుడు అనలైజ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మహిళలు ఉన్న ఇష్యూస్ పైన ఒకరు ఎమ్మెల్యే, హీస్ బీయింగ్ ఏ ఎమ్మెల్యే, శారీ చూపిస్తారు, గాజులు చూపిస్తారు. నాకు తెలిసి ఇలాంటివి జరగవద్దేమో సొసైటీలో. మీరు యూనో అంటే మహిళలు ఏమైనా తక్కువనా?
మన మైండ్ సెట్ సైకలాజికల్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇమీడియట్ గా ఇప్పుడైతే అవ్వదు, కానీ స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి మనం స్టార్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. యాజ్ పర్ మై అబ్జర్వేషన్, సమ్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ లో ఏమంటది తెలుసా, గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. మనం అది ఎప్పుడు అచీవ్ చేసుకుంటాం తెలుసా, మహిళలు మెజారిటీలో దే రిప్రజెంట్ పార్లమెంట్ ఆర్ లోయెస్ట్ లెవెల్ కౌన్సిల్ వాళ్ళకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తే డెఫినెట్ గా మనం గుడ్ గవర్నెన్స్ అనేది అచీవ్ చేసుకోగలుగుతామని ఓ రిపోర్ట్ ఉంది. దాంతో పాటు గ్లోబల్ వార్మింగ్, వరల్డ్ ఇష్యూస్, ఇల్లీగాలిటీ, డ్రగ్ ట్రాఫికింగ్, ఇవన్నిటిని కట్టేలు చేయాలంటే లీడర్స్ రూపంలో మహిళలు రావాలి, డెఫినెట్ గా రావాలి. ఎమాన్సిపేషన్ ఆఫ్ ది హ్యూమన్స్ అంటారు దీనికి. సో ఈ కోణంలో ఇప్పుడు కొండా సురేఖ గారు కానివ్వండి, అటు సైడ్ సెలబ్లు సమంత గారు కానివ్వండి, ఇలా పేర్లు తీసుకోవద్దు, ఇట్స్ వెరీ సాడ్ థింగ్. బట్ ఎవరైనా సరే ఫీమేల్స్ ఇష్యూ ఉన్నప్పుడు వీ మస్ట్ కన్సిడర్ దట్ ఈ ఇష్యూని మనము సొసైటీ అంటే సెల్ఫ్ పొలిటికల్ ప్రొపగండాలో యూజ్ చేయొద్దు. ఎన్నటికి ఇందాక విజయ అన్న గారికి నా రిక్వెస్ట్, ఈవెన్ బీజేపీ సోదరులకు కానీ, ఇందాక ర్యాప్ రాకర్స్ అన్నగారు అన్నట్టు, షీఈస్ బీయింగ్ ఏ స్టార్, వీ కాంట్ కామెంట్. నో, యూ కెన్ కామెంట్ ఎవ్రీబడి, బట్ దట్ కామెంట్ సపోజ్ టు బీ ఇన్ ఏ సొసైటల్ వెల్ బీయింగ్, రైట్? అది మనం సెన్సిటివ్ గా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, ఇంకోటి అపోజిషన్ రిప్రజెంటేటివ్, అది కాదు. ద ఓన్లీ థింగ్ ఈస్ we are failed to generate a great leadership. We are failed to make a statement. ఫీమేల్ రెస్పెక్టెడ్ లో స్టేట్మెంట్స్ ఇవ్వలేకపోతున్నారు ప్రతి ఒక్కరు పార్లమెంటేరియన్ నుంచి అసెంబ్లీ వరకు. అది ఎలా కట్టేల్ చేయ దాని మీద అయితే మనం చాలా డీప్ డిస్కషన్స్ అవ్వాలి, మన సిలబస్ చేంజెస్ రావాలి, స్కూలింగ్ నుంచి రావాలి, ఎథికల్ లీడర్షిప్ జనరేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఇవన్నీ తగ్గుతాయేమో అన్నంత నా అబ్జర్వేషన్. బట్ కొండా సురేఖ గారు సారీ చెప్పారు, లెట్స్ యాక్సెప్ట్ దట్ సారీ. వి మస్ట్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసుకొని, అటు ఫీమేల్స్ ఉన్నారు, ఇటు సైడ్ ఫీమేల్స్ ఉన్నారు, ఈ ఇష్యూని మనం ఇక్కడ నుంచి నార్మలైజ్ గా చూడాలి. హైడ్రా ఇస్ డిఫరెంట్, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇస్ డిఫరెంట్. గవర్నమెంట్ తన పని తను చేసుకొని పోతుంది. గవర్నమెంట్ కి మనం ఎప్పుడైనా క్రిటిసైజ్ చేయాలి. కానీ నగేష్ గారు, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు హైడ్రాని దాన్ని డైవర్షన్ చేయడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలపై మీరేమంటారు మరి? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇప్పుడు కొండా సురేఖ గారికి ఇలా పెట్టి ఇలా చెప్పమ్మా అని మౌత్ ఫీడింగ్ ఎవరు ఇయ్యరమ్మా. ఇక్కడ మనం ఇప్పుడు ప్యానెల్ లో మనం మాట్లాడుతున్నామంటే వి అండర్స్టాండ్ సమ్ సబ్జెక్టివ్ థింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు ఒకవేళ అది డైవర్ట్ చేయాలని అనుకుంటున్నారు, ఇందాక అన్నగారు అన్నట్టే, దట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ టు మీ. అలా ఎవ్వరు చేయరు. ఇష్యూస్ గాట్ డ్రాప్డ్ అప్. ఆ ఎమోషన్ లో ఎర్రటిక్ స్టేట్మెంట్ రావచ్చు. ఆ ఎర్రటిక్ స్టేట్మెంట్ ని అపోజిషన్ పొలిటికల్ గేమ్ కోసం మరీ అంత ఎన్హాన్స్ చేసి చూపిస్తున్నారేమో అన్నది నా అబ్జర్వేషన్.